హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ సాయంకాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. సంతోషం ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక నూతన దినములో ప్రవేశపెట్టినందులకై నిజముగా దేవుడి నామాన్ని మహిమపరిచి గణపరిచే వారముగా ఉన్నామని కొద్ది నిమిషాలు దేవుని లేఖనాన్ని పరిశీలన చేద్దాము. ఆది కాండము 19వ అధ్యాయము 8వ వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇదిగో, పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకి తీసుకుని వచ్చేదను. వారిని మీ మనస్సు నచ్చినట్లు చేయుడి. దేవుడి వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. సాక్షాత్తు సృష్టికర్తే ఈ యొక్క సొదొమ గుమ్మర పట్టణము గూర్చినటువంటి మొర బహు భయంకరముగా ఉన్నదని, ఆ పట్టణమును గూర్చి అది నిజమా కాదా నేను విన్నటువంటి మొర ఒక్కసారి పరిశీలన చేద్దాము. ఒకవేళ నేను విన్నటువంటి ఆ యొక్క భయంకరమైన దుస్థితి దానికి కలిగి ఉన్నట్లయితే దానిని పనిష్మెంట్ ఇవ్వడానికి నేను సిద్ధముగా ఉన్నానని దేవుడు పరిశీలన చేయడానికి వచ్చేసరికి నిజముగా దేవునికి ఆ యొక్క మాట ఏ మాట అయితే వినపడుతూ ఉందో దానికంటే దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఆ యొక్క సొదొమ గుమ్మర పట్టణస్థులు వారి యొక్క నడవడిక ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి. చాలా భయంకరమైన పాపపు స్థితిలో నిలిచిపోయారంట. వయసు తారతమ్యము లేనటువంటి స్థితిలో ఆ యొక్క శరీర కోరికలను తీర్చుకునేటటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో చిక్కుకుపోతున్నట్లుగా ఈ యొక్క లేఖనము సెలవిస్తూ ఉంది. అయితే చుట్టూ కూడా చాలా భయంకరమైనటువంటి వాతావరణము కలిగిన ఆ యొక్క లోతు కుటుంబము మాత్రము తల్లిదండ్రుల సంరక్షణలో ఆ బిడ్డలను చాలా శ్రేష్టముగా, అంటే ఎటువంటి పాపము వారికి అంటకుండగా ఆ బిడ్డలను చాలా చక్కగా ఆ బిడ్డలను పెంచుతూ ఉన్నటువంటి నేపథ్యములో ఆ యొక్క తల్లిదండ్రుల సమక్షములో సంరక్షణలో ఉన్నటువంటి ఆ ఇరువురు బిడ్డలు కూడా కన్యకలుగా తమ యవ్వనాన్ని కాపాడుకుంటున్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియులారా, తండ్రి కూడా అదే మాటతో తమ బిడ్డల పైన ఉన్నటువంటి, తమ పెంపకము పైన ఉన్నటువంటి ఆ యొక్క నమ్మకముతో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. పురుషుని కూడనటువంటి ఎరుగనటువంటి నా బిడ్డలు ఉన్నారు అని చెప్పగలుగుతూ ఉన్నాడు. నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, చాలా చుట్టుపక్కలంతా కూడా చాలా భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితులలో కూడా తల్లిదండ్రులు ఎట్లాగా పెంచుతూ ఉన్నారంటే, చక్కని స్థితిలో ఆ బిడ్డలను పెంచుతూ ఉన్నారు. బయటికి వెళ్ళనివ్వకుండగా ఆడబిడ్డలను చాలా సక్రమముగా కాపాడుతూ ఉన్నారు. ఈ పరిస్థితులలో కలగడానికి గల కారణం ఏమిటంటే, లోతు ఏదో కొంచెము మాత్రమే తన సహాయము ఉంటుంది, కానీ ఈ యొక్క పరిస్థితులు ఆ యొక్క తమ విశ్వాసాన్ని కానీ కన్యత్వాన్ని కానీ కాపాడుకొనటానికి గల ప్రధాన కారణం ఏమిటంటే తల్లి మాత్రమే. హల్లెలూయా. తల్లి ఎంతగానో ఆ బిడ్డలను కాస్తూ ఉండగా ఆ బిడ్డలను యోగక్షేమము చూసుకుంటూ ఎటువంటి పరిస్థితుల్లో కూడా దుష్టుని యొక్క కన్నేది కూడా దరి చేరకుండగా వారిపైన పడకుండగా ఆమె రెక్కలు చాటున కోడి తన బిడ్డలను కాచిన రీతిలో ఆ యొక్క బిడ్డలను కాస్తూ ఉంటూ ఉండగా ఏ పాపము కూడా ఆ బిడ్డలకు దరి చేరనీయకుండగా పెంచింది. కాబట్టి అదే క్రమములో వెళ్ళిపోతూ ఉన్నారు. ఎందు నిమిత్తమంటే మగ మనిషి ఆ యొక్క యజమానుడు తన యొక్క పరిస్థితులు ఏంటంటే ఎంతవరకు కూడా కుటుంబము కొరకు పాటుపడటం, కుటుంబాన్ని ఒక సక్రమమైనటువంటి ఒక స్థాయిలో ఉంచడం, తనకు ఆ యొక్క శక్తిని మించి కష్టపడి ఒక స్థితిలో ఉంచాలి, నా కుటుంబాన్ని పోషించాలి, ఎక్కడ కూడా అర్థించకుండా ఏది లోటు లేకుండా చూసుకోవాలని తండ్రి యొక్క తాపత్రయం ఉంటే, తల్లి యొక్క తాపత్రయం అంతయు కూడా బిడ్డలను కాస్తూ ఉందంట. హల్లెలూయా. చాలా గొప్ప నమ్మకమైనటువంటి తల్లిగా ఆ యొక్క లోతు భార్య ఉంటూ ఉంది. అయితే ఎప్పుడైతే ఆ సొదొమ గుమ్మర పట్టణము అగ్ని గంధకముల చేత దేవునిచే నాశనము చేయబడుతూ ఉండగా, మీరు వెనకకు తిరగకుండగా పారిపోండి అని దేవుడు చెప్తూ ఉన్నప్పుడు ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే, ఒక్కసారిగా వెనకంజ ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతూ ఉన్నాయి, వారందరూ ఏమైపోతూ ఉన్నారు,
అయ్యో భయంకరమైనటువంటి ఉగ్రత మీ పైన రాబోతూ ఉన్నదని వారు ఎంత చెప్పినా వినలేదు. మీరు చేసేది పాపమని ఎంత చెప్పినా సరే వినకుండగా ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే వారి యొక్క దుస్థితి ఏమవుతుందని ఒక్కసారి వెనకకు తిరిగేసరికి ఉప్పు స్తంభముగా ఆ తల్లి నిలిచిపోతూ ఉంది. నిలిచిపోతూ ఉన్నటువంటి సందర్భములో వారు తండ్రిని తీసుకొని బిడ్డలు ఇరువురు కూడా ఒక ప్రాంతానికి వెళుతూ ఉన్నప్పుడు వారికి లేనిపోయిన ఆశలు కలుగుతూ ఉన్నాయి. తల్లి సంరక్షణలో ఉండగా, తల్లి ఆధ్వర్యములో ఉండగా, కంటికి రెప్పవలె కాచి కాపాడినటువంటి తల్లి ఒక్కసారిగా శారీరకముగా దూరం అయ్యేసరికి వారి యొక్క దుస్థితులు ఎట్లా ఉన్నాయంటే వారు ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆలోచనలు ప్రభావము చూపే విధముగా ఉన్నది. తండ్రితోనే పాపము చేసినట్లుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. తద్వారా ఒక శపితమైనటువంటి జనాంగాన్ని కనడానికి మూలాధారముగా వారు నిలుస్తూ ఉన్నారు. నేను అడుగుతాను, తల్లిదండ్రుల సంరక్షణలో ఎదుగుతున్నటువంటి బిడ్డలు కేవలము తల్లి యొక్క సంరక్షణలో మాత్రమే ఎక్కువగా మెలగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. ఎందు నిమిత్తం అంటే ఒక వయసు వచ్చినటువంటి బిడ్డను చెయ్యెత్తి కొట్టితే ఆ యొక్క తండ్రి పైన తిరుగుబాటు చేసేటటువంటి కాలములో ఇప్పుడు మనం వెళ్ళిపోతూ ఉన్నాము. కాబట్టి తల్లి అది వృద్ధాప్యములోనికి వెళ్ళినటువంటి వ్యక్తులైనా సరే దండించడానికి సరి అయినటువంటి తల్లిగా నిలుస్తూ ఉన్నది. అది ఎవరైనా కానీ ఈ లోకములో ఉన్న ప్రతి తల్లి కూడా అదే స్థాయిలో, అదే స్థితిలో దేవుడు అటువంటి అర్హత దేవుడు కలుగజేస్తూ ఉన్నాడు. తల్లి భయము చాలా శ్రేష్టమైనది. తల్లి ఎంతవరకు కూడా గారాబము చూపకూడదు. ఒక ఇరువురు మధ్య, బిడ్డల మధ్య వ్యత్యాసం అనేది అసలు చూపకూడదు. అది ఎక్కడికైనా దారి తీస్తుంది. లేఖన భాగములోనే కనపడుతూ ఉంది. శారా తన బిడ్డలకు క్షమించండి, ఆ యొక్క ఇస్సాకు భార్య ఏం చేస్తూ ఉన్నదంటే తన బిడ్డలకు వ్యత్యాసం అన్నది చూపుతూ ఒక వ్యక్తిని ప్రేమిస్తూ మరొక వ్యక్తిని ఏం చేస్తూ ఉన్నదంట, ఆ వ్యక్తిని ఒక చిన్న చూపు చూసేటటువంటి ప్రక్రియలో ఆ తల్లి ఉండగా తమ ఇరువురు బిడ్డల మధ్య సఖ్యత లేనటువంటి పరిస్థితులు. ఎటువంటి తల్లులుగా ఉండాలి, తల్లి ఎట్లాగా పెంచాలి? యెకోబేదును గనక మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ముగ్గురిని కూడా ఒక ప్రవక్త్రిగా, ఒక యాజకునిగా, ఒక మంచి నడవడిక, దేవునికి హృదయానుసారుడిగా, దేవుని చిత్తాన్ని తెలుసుకునేవాడిగా, దేవుణ్ణే చూసేవాడిగా ఈ లోకములో ఎవరు కూడా చూడనటువంటి స్థితిలో యెకోబేదు తన బిడ్డలను ఏదుతూ ఉన్నట్లుగా లేఖనము సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. తమకు కలిగినటువంటి వారిలో ఒకరిని మాత్రమే దశమ భాగముగా ఇస్తారు. కానీ యెకోబేదు ఏం చేస్తుందంటే తనకు కలిగిన సంతానం అంతయు కూడా దేవునికి అర్పితముగా అర్పిస్తూ ఉంది. హల్లెలూయా! ఎంత గొప్ప భాగ్యమో చూడండి, నిజంగా ఎంత గొప్ప భాగ్యము. ఎటువంటి గొప్ప తల్లో. ఈ యొక్క శిష్యుల కాలానికి వచ్చేసరికి ప్రాణభయము చేత అప్పటికే యాహానుని ఖండితముగా తల నరికించి మరి చంపించి వేస్తూ ఉండగా శిష్యులు అనేకులలో స్టెఫను చనిపోయాడు. శిష్యులు అనేకులలో చెదరిపోయి వారు సువార్తను ప్రకటించలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతూ ఉండగా మారు పేరు గల యోహాను తల్లి అయినటువంటి మరియా ఆ శిష్యులందరినీ కూడా, చెదరి ఉన్నటువంటి వారందరినీ కూడా సమకూర్చి తన గృహములో ప్రార్థనలు జరిగిస్తూ ఉండేది. మీరేమి జడవకండి, మీరేమి భయపడకండి, దేవుని సహాయము సహకారము మనకు కలుగుతుంది, దేవుని యొక్క ఆదరణ మనకు కలుగుతుందని ఆ యొక్క మరియ ఏం చేస్తూ ఉన్నదంటే నా గృహములోనే ప్రార్థన కూడికలు అమర్చుకుందాం రండి, మనమందరము కలిసి కట్టుగా ప్రార్థన చేద్దాం రండి అని అందరినీ సమకూర్చి బహుబలముగా ప్రార్థనలు చేస్తూ ఉంటుంది ప్రియులారా. పేతురుని కూడా చెరసాలలో వేసినటువంటి సందర్భములో ఎవరు కూడా చెదిరిపోకుండా అందరినీ కలిపి కట్టుగా ఒక దగ్గర కూర్చోబెట్టి ఆ తల్లి ఏం చేస్తూ ఉన్నదంటే తమ బిడ్డలతో పాటుగా ప్రార్థనలు జరిగిస్తూ ఉంది. దేవుడు అడుగుతూ ఉన్నాడు ఈ రాత్రికాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదరి, ప్రత్యేకముగా నీ గురించే ఈ వాక్యము మాట్లాడమని ప్రభుల వారు నన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నారు ప్రియులరా. ఎందు నిమిత్తం అంటే తల్లి యొక్క సంరక్షణలోనే సరి అయినటువంటి శిక్షణ కలుగుతుందని దేవుని వాక్యమే ప్రత్యేకముగా సెలవిస్తూ ఉంది. తల్లి ఆ విధించినటువంటి శిక్ష అది ఏ సంవత్సర ప్రాయము కలిగినటువంటి వ్యక్తి అయినా దానిని
ఎంతో ప్రేమగా భరించడానికి ఆ వ్యక్తి ఎంతగా ఎదురు చూస్తూ ఉంటాడు. మీ బిడ్డలను మీరు ఎట్లాగా దేవునిలో ఎదగడానికి సహాయకులుగా మీరుంటూ ఉన్నారు. దేవుడు అప్పగించిన బాధ్యతను మీరు ఏ విధంగా నెరవేరుస్తూ ఉన్నారు. వాక్యము ద్వారా ఏమి వినగలుగుతూ ఉన్నాము. లోతు జీవితంలో గనక మరొక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ లోతు భార్య అంటే బిడ్డలకు తల్లి అయినటువంటి ఆ తల్లి బ్రతికున్నంత కాలము వరకు కూడా సక్రమమైనటువంటి మార్గములో వారు ప్రయాణము చేశారు. సక్రమమైన దానిని ఎంచుకున్నారు. ఎప్పుడైతే ఆ తల్లి చనిపోతూ ఉన్నదో వెంటనే వారి యొక్క జీవితాలు పెను మార్గాలు తీసే విధముగా అయిపోతూ ఉన్నాయి. శపితానికి నిలయముగా మారిపోతూ ఉన్నారు. ఎంత బాధాకరమైన విషయము. నీ బిడ్డలను కాస్తూ ఉన్నావా? ప్రత్యేకముగా దేవుడు సిలువలో ఆ యొక్క సిలువ యాగములో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, నా నిమిత్తము ఏడవకండి, మీ నిమిత్తము మీ బిడ్డల నిమిత్తము ఏడవండి ప్రత్యేకముగా ప్రభుల వారే చెబుతూ ఉన్నారు. ఈ యొక్క కాలములో బిడ్డల నిమిత్తము ఏడ్చే విధముగా, ప్రలాపించే విధముగా ఉండాలని ఈ వాక్యము ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నా. సాతానుడు నెక్స్ట్ జనరేషన్ లేకుండా చేయాలని వాడు ఎంతగానో పన్నాగాలు పన్ని వాడు కొన్నటువంటి సమయాన్ని కొంచెము కూడా, ఒక అరక్షణము కూడా వృధా చేయకూడదని గర్జించు సింహము వలె వాడు నిరంతరము కూడా ప్రయాసపడుతూనే ఉన్నాడు. కాబట్టి మనం ఎంత ఎలర్ట్గా ఉండాలని ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్న ప్రియ దేవుని విశ్వాసి, నీ ప్రార్థన బలమైనది, నీ విశ్వాసము బలమైనది. కాబట్టి నీ బిడ్డల్ని ఏ రీతిలో దేవుని వైపు మలచాలో, ఏ రీతిలో దేవుని వైపు దేవుని కంచెలో ఉంచాలో ప్రార్థనాపూర్వకముగా, వినయముగా నీవు ఆలోచన చేయవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నా. నా ఇచ్చిన మాటలను నేను వినికిడిలో దీవించును గాక. ఆమేన్. కూడి ఉన్న మీకు అందరకు రాత్రికాల శుభములు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా.